విడుదలైన తర్వాత అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుందంటే అది నిజంగా సూపర్ హిట్టే. మరి ఈ కేటగిరీలోకే వస్తుంది ఈ మధ్య విడుదలైన బలుపు చిత్రం. ఈ చిత్ర విజయానికి ఇద్దరు ముఖ్య కారకులు. ఒకరు చిత్ర దర్శకులైతే మరొకరు మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరూ పాటించిన ఆ సక్సెస్ మంత్ర ఏంటో వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ తమ్మన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హాల్ అంతా హోరెత్తిపోతుంది నిజంగా. అంటే మూవీ నుంచి అప్లాజ్ బోత్ అంటే కేటగిరీస్ నుంచి, అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల నుంచి గుడ్ మూవీ అన్న ఒక స్టేట్మెంట్ రావటం ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. పిక్చర్ హిట్ కావచ్చు, మూవీ పరంగా కావచ్చు, లేకపోతే కథ పరంగా కావచ్చు. అండ్ మీరు చెప్పండి గోపీచంద్ గారు, వాట్ ఈస్ యువర్ సక్సెస్ మంత్ర? బలుపు ఈరోజు ఎంత పెద్ద హిట్ అయిందంటే దానికి రెండు రీజన్స్. ఒకటి వచ్చి రవితేజ గారి నుంచి ఏవైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమా ఇది. సెకండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడున్న మొత్తం ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే సినిమాకి వచ్చేవాళ్ళు కామెడీ ఉంటే బాగా 2.5 hours ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏదైతే కావాలనుకుని వస్తున్నారో అది ఈ సినిమాలో మేము ఇచ్చాం. ముందు రవితేజాన్ని చూసి టైటిల్ పెట్టారా, లేకపోతే టైటిల్ని దగ్గర పెట్టుకుని రవితేజాన్ని వెతికారా? హౌ ఇట్ కోయిన్సైడెడ్? అంటే రవితేజ గారితో సినిమా అనుకున్నప్పుడు స్టోరీ అంటే రెడీ చేస్తున్న ప్రాసెస్లో ఈ స్క్రిప్ట్కి బలుపు అనే టైటిల్ అయితే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. అది నేను మా టీం అందరితో చెప్పడం, అలానే రవి గారికి, పీవీపీ గారికి అందరూ చెప్పడం, అందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, రవి గారు అయితే కొంచెం అబ్బాయి ఇది నెగిటివ్గా చూసుకో అన్నారు. అంటే లేదండి బాగుంటుంది అంటే ఆయన నెగిటివిటీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ తెచ్చేస్తారు రవి గారు. రవితేజ అంటే ఈడియట్ ఆయన మూవీ చూసుకుంటే టైటిల్ ఎలా ఉండని ఆయన దాంట్లోకి ఒక ఎనర్జీ తెచ్చేస్తారు. అవును. ఇంకోటి మీరు గమనిస్తే బలుపు అనే టైటిల్ మీరు జనరల్గా ఎవరికైనా చెప్తే ఇది రవితేజ సినిమా అని అడుగుతారు. ఓకే, రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలా ఆడియన్స్ కి అలాంటి టైటిల్స్ బాగా కనెక్ట్ అయిపోయినాయి. అంటే ఇది రవితేజకి ఇలాంటి టైటిల్స్ సెట్ అవుతాయి. ఈడెట్ అన్న, మిరపకాయ అన్న, రేపు డాన్ సీను అన్న, బలుపు అన్న, కిక్ అన్న అవన్నీ కూడా ఏంటంటే ఆయన టైటిల్స్ ఒక సపరేట్ గా ఉంటాయి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. తమన్ మ్యూజిక్ ఈజ్ ఆసమ్. అంటే రవితేజ అసలే ఎనర్జెటిక్, ఆయనకు తగ్గట్టుగా మూవీ చాలా చక్కగా ఇచ్చేశారు. అండ్ యూ ఆల్సో డాన్స్ వెల్, ఆడియో రిలీజ్లో చూసాం. సో నిజంగా అంటే కంపోజింగ్ కానీ లేకపోతే మ్యూజిక్ కంపోజింగ్, వాట్ ఐ మీన్ టు సే, వాజ్ డన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్ ద స్టోరీ? వన్స్ గోపి నరేటెడ్ ద స్టోరీ. సో నేను అనుకున్నాను బాగా ఫస్ట్ హాఫ్ వచ్చి కిక్ లాగా ఉంది, సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం మనం అది మన విక్రమార్కుడు లాగా ఉంది. అంటే మేకింగ్ గురించి అన్ని వీ హ్యావ్ బీన్ టాకింగ్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ రియల్లీ ఒక రాజా గారి స్టైల్కి వెళ్ళిపోవాలి. సో వీఆర్ టాకింగ్ లాట్ అనమాట. సో గోపి బీయింగ్ ద ఏజ్ ఫ్యాక్టర్, జనరలీ వేవ్లెన్స్ బాగా సూట్ అయిపోతుంది. బాడీగార్డ్ అనే ఒక సెన్సిటివ్ స్క్రిప్ట్ కూడా హీ హ్యాండిల్డ్ ఇట్ సూపర్బ్ అనమాట. సో ఇంకా డాన్ సీను ఇట్ రిలీజ్డ్ బిఫోర్ మిరపకాయ్. సో వీ ఆల్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ విత్ డాన్ సీను. సో హీ డిడ్ వెరీ గుడ్ విత్ డాన్ సీను. సేమ్ టైమ్ I came to know that I was very confident because Harish Shankar kuda he directed Shock with Raviteja, then he directed Merapukai. So he ఒకసారి రవితేజ తో ఆయనతో డైరెక్ట్ చేసేస్తే సెకండ్ ఫిల్మ్ ఇంకా బెటర్ గా ఇంకా సూపర్ గా చేయొచ్చు. ఇంకా the director will get lot of confidence handling the hero అనేది. So handling an energetic person is not so easy on the screen. అంటే you have to give him right dialogues, you have to give him the right situations, give him the right script to play anamata. So generally, so Balapu is totally out and out entertainment. How did you ante ee roju janalu enjoy chestunnaru ante it's totally packed entertainment ani cheppochu with colorful songs and Shruti Haasan definitely Feast for Eyes Glamour Doll. So and everything, and the production unit PVP, so everything was in right place for the film. And Gopi's, సో ఆయన చూస్తేనే మీరు చెప్పినట్టు ముందర చెప్పినట్టు రవితేజ జూనియర్ లాగా ఉంటాడు. సో హీ కెన్ హ్యాండిల్ ద బికాస్ ఐ గో
ఎలా అంటే హీరోస్ యాటిట్యూడ్ ప్రకారం ఐ వర్క్ అనమాట జనరలీ ఫర్ హీరోస్. సో యూ సీ మై మ్యూజిక్ దే విల్ బి యాటిట్యూడ్ బిహైండ్ ఫర్ హీరోస్ యాటిట్యూడ్ ఉంటుంది. Okay. ఐ కాన్ డూ రవితేజస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ ఎనీ అదర్ హీరోస్. ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ హిమ్. కొంచెం తిక్కగా ఉంటుంది సాంగ్స్ కూడా. ఇట్ విల్ బి చాలా ఇట్ టికిల్ అనమాట అనమాట. ఏదో లిరిక్స్ కూడా సరే రవితేజ గారి లిరిక్స్ అంటే ఎవ్రీ లిరిక్ రైటర్ రెడీ అయిపోతారు అనమాట. ఇంకా దే విల్ కమ్ టు దర్ ఒరిజినల్ లాంగ్వేజ్కి వచ్చేస్తారు అనమాట. సో ఇట్స్ లైక్ దట్. రవితేజస్ ఆయన ఫిల్మ్ అంటేనే ఇట్స్ టోటలీ ఎనర్జీ ఫర్ అస్. ఎంత సిచ్యువేషన్ అయినా సరే, లవ్ సిచ్యువేషన్ అయినా కూడా సరే ఈజీగా అది కూడా కిండల్గా చెప్పడం, ఆ టీసింగ్ సాంగ్స్. సో ఇట్స్ కలర్ఫుల్ టోటల్. ఈవెన్ ఏదో ఒక పండగలాగా ఉంటుంది మొత్తం సినిమా. ఓకే. గోపిచంద్ గారు, బలుపు స్టోరీ అసలు అంటే మీ మదిలో మీ మైండ్లో ఎలా పుట్టిందంటే హూస్ లైన్ ఇస్ దిస్ స్టోరీ లైన్? కానీ స్టోరీ లైన్ వచ్చి బాబీది. తను లైన్ చెప్పినప్పుడు దాన్ని డెఫినెట్గా స్ట్రైకింగ్ పాయింట్ అనిపించింది, ఇది వర్కౌట్ అవుద్ది అని. అప్పుడు ఇంకా మా రైటర్స్ కోన వెంకట్, తర్వాత అసోసియేట్ చక్రి, బాబీ, మేమందరం కూర్చొని దీన్ని డెవలప్ చేసాం. చేస్తున్న ప్రాసెస్లోనే ఒక మంచి సినిమా చేస్తున్నాం అనే ఒక కాన్ఫిడెంట్తో చేసాం. అంటే ఎక్కడెక్కడ ఏం కావాలి, అన్ని ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పక్కా ఉన్నాయి దీంట్లో. సో ఆ కాన్ఫిడెంట్గా చేసాం. తర్వాత నేను తమన్కి చెప్పినప్పుడు తమన్ ఇందాక చెప్పినట్టు సేమ్ అది చెప్పాడు. స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాబా ఇది ఫస్ట్ హాఫ్ అంతా కిక్ లాగా మొత్తం ఇది ఉంది, ఫుల్ కామెడీ అది ఉంది, సెకండ్ హాఫ్ టోన్ అడుగుతూ ఉంది విక్రమార్కుడు టైప్లో ఒక రగ్గడి ఇది చెప్పి నేను కూడా అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు కూడా అదే పెట్టుకొని నేను ఫిల్మ్ చేసేటప్పుడు కూడా అది అలానే నేను ఒక బార్డర్ అనుకొని దాంట్లోనే వెళ్తూ చేశాను. ఇంకోటి ఏంటంటే రవితేజ గారితోటి నేను డాన్స్ సీన్ చేసినప్పుడు నుంచి ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్, అంటే ఆయనతో ఉన్న చనువు అదంతా కూడా ఎవరైనా నాకు ఈ బలుపు సినిమా చేస్తున్నప్పుడు అందరూ ఒకటే అడుగుతున్నారు, నేను డాన్స్ సీన్లా కామెడీ ఉంటుందా, డాన్స్ సీన్లా కామెడీ ఉంటుందా అని. అది ఒక పెద్ద టాస్క్ నాకు. ఇప్పుడు డాన్స్ సీన్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు అందరూ కూడా కంపేర్ చేస్తారు. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే 100% దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కామెడీ అని క్రేజీ మోహన్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇంట్రెస్టింగ్ బ్రహ్మానందం గారిని, అక్కడి నుంచి బ్రహ్మానందం గారు, శృతి హాసన్ కూడా చాలా ఎనర్జెటిక్ రోల్ దీంట్లో, రవితేజ గారు. సో వీళ్ళ ముగ్గురు మధ్య ప్లే అనేది బాగా వర్కౌట్ చేసి దానికి ఏమైతే మనకి యాడ్ చేయగలం వాళ్ళిద్దరికి ఒక గంగం డ్యాన్స్ పెట్టేసి వాళ్ళ క్రేజీ బ్యాచ్ ఏం చేస్తారని అలా రవితేజ గారు వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా ఫుల్ ఎనర్జీలో చేసాం. అప్పుడు ఓకే డెఫినెట్గా మనం నెక్స్ట్ లెవెల్లోనే వెళ్తుంది ఇది కామెడీ అని కాన్ఫిడెంట్గా చేసాం. మొగుళ్ళ ఉన్నామంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. బేబీని లోపలికి తీసుకెళ్లి తలిపేశాడు. క్రేజీగా ఏం చేయడు కదా.